నార్త్ తమిళనాడు టెంపుల్ టూర్లో భాగంగా మా 3వ రోజు మా జర్నీ ఎలా సాగింది, మేము ఏమే టెంపుల్ అనేది కవర్ చేసామో అనేది మీకు ఈ వీడియోలో చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మా టూర్ ఐటినరీలో భాగంగా డే 2లోనే మేము అరుణాచలం అన్నది కంప్లీట్ చేసుకొని డే 3 ఎర్లీ మార్నింగ్ ట్రిచి చేరుకోవాలి. అందువల్ల మేము డే 2లోనే ఈవినింగ్ ఆటోలో గిరి ప్రదక్షిణ అనేది చేసి కంప్లీట్ చేసాము దర్శనం కూడా. కానీ మా నలుగురికి కూడా మనసుకు సాటిస్ఫాక్షన్ లేదు. సో మా టూర్ డిఫర్ అవ్వకుండా ఉండడానికి ఎర్లీ మార్నింగ్ 3 o'clock కల్లా లేచి గిరి ప్రదక్షిణ అనేది బై 8 o'clock కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకొని ఆ విధంగా మేము ఎర్లీ మార్నింగ్ 4:20 కల్లా ఇదిగో కనబడుతుంది కదా రాజగోపురం, ఇక్కడికి చేరుకున్నాం అన్నమాట. అరుణాచల కొండ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేవారు ముందుగా ఈస్ట్ గోపురం అయినటువంటి రాజగోపురం, అంటే తూర్పు వైపు ఉన్న గోపురాన్ని రాజగోపురం అంటారు. ఇక్కడ చేరుకొని కర్పూర హారతి వెలిగించి కొబ్బరికాయ కొట్టి దేవుడికి దండం పెట్టుకొని మనం నించిన దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ వైపు మనం అన్నది గిరి ప్రదక్షిణ అన్నది స్టార్ట్ చేస్తాం అన్నమాట. మా గిరి ప్రదక్షిణ అన్నది ఎర్లీ మార్నింగ్ ఎగ్జాక్ట్గా 4:20 కల్లా బయలుదేరాం అన్నమాట. January 2 చలికాలం, బట్ అంతగా చలి అయితే ఏమీ లేదు. గిరి ప్రదక్షిణ స్టార్టింగ్లో బోర్డు కనబడుతుంది చూసారా, ఇక్కడ 0/14 అంటే మనకి గిరి ప్రదక్షిణ అనేది 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 14 కిలోమీటర్ల అలాంగ్ డిస్టెన్స్లోనే డిఫరెంట్ లొకేషన్స్లో ఈ బోర్డు పెట్టారు. అంటే మనం ఎంత కవర్ చేసామో డిస్టెన్స్ ఇంకా ఎంత మిగిలి ఉంది 14 కిలోమీటర్లు అన్నది డిఫరెంట్ లొకేషన్లో పెట్టారు. ఆ బోర్డు ఫాలో అయ్యి కూడా మనం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేవచ్చు. ఈ అరుణాచలం చుట్టుకొలత 14 కిలోమీటర్స్ వస్తుంది. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే గూగుల్ ఫోటో. ఆ కొండ చుట్టూరు 14 కిలోమీటర్స్ మనం నడిస్తే గిరి ప్రదక్షిణ అన్నది కంప్లీట్ అవుతుంది అనమాట. ఇప్పుడు అరుణాచలం గురించి నాకు తెలిసింది మీకు షేర్ చేస్తాను. అరుణాచలాన్నే తిరువనమలై అని కూడా అంటారు. తమిళియన్స్ అందరూ కూడా ఎక్కువగా తిరువనమలై అని అంటారు. మన తెలుగు వాళ్ళు మాత్రం అరుణాచలం అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి అగ్నిభూత లింగం ఇక్కడ ఉంది. ఆ అరుణాచలేశ్వరుడే అగ్నిభూత లింగం. ఈ అరుణాచలానికి పేరు ఎలాగొచ్చిందంటే, అరుణం అంటే ఎర్రని, అచలం అంటే కొండ, ఎర్రని కొండ అని పేరు కాబట్టి దీనికి అరుణాచలం అని పేరు వచ్చింది. అలాగే అరుణం అంటే పాపాలు హరించినది అని కూడా అర్థం వస్తుంది. అందువల్ల అరుణాచలాన్ని పాపాలు హరించే కొండ అని కూడా అంటుంటారు. ఇది ఎంత గొప్ప పుణ్యక్షేత్రం అంటే అరుణాచలేశ్వరుడి నామస్మరణం చేయడం ద్వారా ముక్తి పొందే క్షేత్రం అని దీనికి బాగా ప్రసిద్ధి. అలాగే అరుణాచల కొండ పరమేశ్వరుని రూపంగా భావిస్తారు కాబట్టి ఈ అరుణాచల కొండ ప్రదక్షిణ చేయడం ద్వారా శివుని తాలూకా ప్రదక్షిణ చేసినట్లుగానే భక్తులు చాలామంది భావిస్తూ ఉంటారు. అందువల్ల చాలామంది గిరి ప్రదక్షిణ ఎక్కువగా చేస్తూ ఉంటారు. చాలా ఫ్రీక్వెంట్గా మనకి ఈ బోర్డులు కనబడతాయి. ఈ బోర్డు ద్వారా మనం ఎంత కంప్లీట్ చేసామో, ఎంత మిగిలి ఉంది, అష్టలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ ఈ బోర్డు ద్వారా మనం తెలుసుకొని మనం దర్శనం చేసుకుని వెళ్ళచ్చు. ఎర్లీ మార్నింగ్ 4:30కి ఈస్ట్ గోపురం అయిన రాజగోపురం దగ్గర స్టార్ట్ చేసిన మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేటప్పటికి మార్నింగ్ 8:30 అయింది. సో 8:30కి మేము డైరెక్ట్గా రాజగోపురం నుంచి దర్శనానికి వెళ్ళిపోయాం అన్నమాట. రాజగోపురం ద్వారా దర్శనానికి వెళ్ళే వాళ్ళకి మాత్రం నందీశ్వరుడు కనబడతాడు. ముందు రోజు మేము నార్త్ గోపురం ద్వారా ఎంట్రన్స్ ద్వారా మేము దర్శనానికి వెళ్ళాము, అప్పుడైతే నందీశ్వరుడు కనబడలేదు. బట్ ఈరోజు ఈస్ట్ గోపురం ద్వారా ఎంట్రడం వల్ల మాకు నందీశ్వరుడు కనబడ్డాడు. నందీశ్వరుని దర్శించాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈస్ట్ గోపురం అయిన రాజగోపురం ద్వారా దర్శనానికి వెళ్ళడం అన్నది ప్రిఫరబుల్. ఇది అరుణాచలం టెంపుల్ తాలూకా మోడలు. టెంపుల్ లోపల గ్లాస్ డిస్ప్లేలో ఉంచారు. మాకు దర్శనం అవ్వడానికి నియర్లీ 1 hour టైం పట్టింది. అంటే 9:30 కల్లా బయటకు వచ్చి రూమ్ వెకేట్ చేసి అక్కడ నుంచి రమణ ఆశ్రమం
చూడడానికని బయలుదేరాము. మేము వెళ్ళేటప్పటికి 11 o'clock అయింది. 11 o'clock క్లోజ్ చేసి అది మళ్ళీ 2 o'clock ఓపెన్ చేస్తారట. బట్ 2 o'clock వరకు వెయిట్ చేయలేకపోయాము, ఎందుకంటే మా టూర్ డిఫర్ అవుతుందని చెప్పి రమణ మహర్షి ఆశ్రమం చూడకుండానే అక్కడ నుంచి ముందుకు బయలుదేరి మా నెక్స్ట్ టార్గెట్ అయిన యార్కుడ్ హిల్ స్టేషన్కి బయలుదేరి వెళ్ళాం. ఈ యార్కుడ్ హిల్ స్టేషన్ గురించి కొన్ని విషయాలు మీకు షేర్ చేస్తాను. ఇది తమిళనాడులోని ఈస్ట్ కనుమల్లో ఉంటుందన్నమాట. ఈ హిల్ స్టేషన్ అనేది బ్రిటిష్ వాళ్ళు దీన్ని వేసవి విడిది కింద వాడుతుండేవారు అన్నమాట. యాక్చువల్లీ యార్కుడ్ అర్థం ఏంటంటే, యార్ అంటే సరస్సు అని, కాడు అంటే అడవి అని అర్థం వస్తుందన్నమాట. అడవి మధ్యలో ఒక సరస్సు ఉండడం వల్ల దీన్ని యార్కాడ్ అని పేరు వచ్చిందనమాట. ఇది సముద్ర మట్టానికి నియర్లీ 1500 meters హైట్లో ఉంటుంది. అంటే దీని ఆల్టిట్యూడ్ నియర్లీ 4050 feet హైట్లో ఉంటుంది. ఇది దట్టమైన అడవి ప్రాంతం మధ్యలో ఉంటుందన్నమాట ఈ యార్కుడ్ హిల్ స్టేషన్ అన్నది. ఈ యార్కాడ్ హిల్ స్టేషన్ అన్నది అరుణాచలం నుంచి నియర్లీ 160 kilometers డిస్టెన్స్ ఉంటుంది. మాకైతే నియర్లీ 4 hours టైం పట్టింది. హిల్ స్టేషన్ కదా, ఘాటీ రోడ్డు చూస్తున్నారు కదా, అదే కనబడుతుంది కదా, అదే లేక్ అన్నమాట, యార్కాడ్ లేక్. మీకు ఆ తర్వాత చూపిస్తా. ఇదే మేము యార్కాడ్లో స్టే చేసిన రిసార్ట్ అనమాట, ప్రైవేట్ రిసార్ట్, లా విలేజ్ పెలాసియో. దీని పేరు పలకడమే చాలా కష్టంగా ఉంది, చాలా డిఫరెంట్గా కూడా ఉంది పేరు. రిసార్ట్ అయితే చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా కట్టాడు మా రిసార్ట్ అంతా కూడా. అది చూడండి, ఆ డౌన్లోకి వెళ్తున్నారు కదా, ఈ రూమ్స్ అన్నీ చాలా బాగుంది రిసార్ట్ అయితే. మీకు డీటెయిల్గా రిసార్ట్ అంతా చూపిస్తాను. కనబడుతుంది కదా, అది రెయిన్ డ్యాన్స్ ప్లాట్ఫామ్, దాని వెనకాల స్విమ్మింగ్ పూల్, చాలా బాగుంది. ఈ రిసార్ట్లో ఫైర్ క్రాఫ్ట్ గురించి సపరేట్ అరేంజ్మెంట్ చేశారు. రూమ్స్ నుంచి డిఫరెంట్గా అన్నమాట, ఒక ప్రత్యేక ఏరియా అలాట్ చేశారు అన్నమాట. చూస్తున్నారు కదా, అదే ఫైర్ క్యాంప్కి. సో ఫైర్ క్యాంప్ ఇక్కడ వేసినప్పుడు ఏమవుతుందంటే, బ్యాచిలర్స్ ఇక్కడ చిల్ అయితే మిగతా వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అరేంజ్మెంట్ చేశారనమాట. మేము రూమ్లో రిఫ్రెష్ అయ్యి బయటికి లేక్ దగ్గరికి వచ్చేసరికి ఈవినింగ్ 5 దాటిపోయింది. సో లేక్ దగ్గర బోట్ షికార్లు అన్నీ క్లోజ్ చేస్తారు. అందువల్ల మేము యార్కుడ్ లేక్లో అయితే బోట్ షికార్ చేయకుండా అక్కడ నుంచి కొన్ని టూరిస్ట్ ప్లేస్లు కవర్ చేయడానికి, ఆ ఏరియాలో ఉన్నదాన్ని కవర్ చేయడానికి బయలుదేరి వెళ్ళాం. ముందుగా మేము స్కై పార్క్ వచ్చాము. ఇది ఒక థీమ్డ్ పార్క్ అనమాట. నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి, బట్ ఈవినింగ్ 5 o'clock దాటిపోయింది కాబట్టి క్లోజ్ అయిపోయింది. అక్కడ నుంచి మేము పగోడా పాయింట్కి వచ్చాం అన్నమాట. ఈ పగోడా పాయింట్ అనేది ఒక వ్యూ పాయింట్ అన్నమాట ఈ యార్కుడ్ హిల్ స్టేషన్లోని. ఇక్కడ నుంచి చూసినట్లయితే సీనిక్ వ్యూ మొత్తం ఈస్టర్న్ ఘాట్స్ అన్ని కూడా చాలా బాగా కనబడతాయి అన్నమాట.
పగోడా పాయింట్ కవర్ చేసిన తర్వాత అక్కడ నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పీకు పార్క్ వచ్చాము. ఇందులో ఏంటంటే రకరకాల బర్డ్స్ ఉంటాయన్నమాట. వాళ్ళ నుంచి సేకరించిన బర్డ్స్ అన్ని ఇక్కడ డిస్ప్లేలో ఉంచారు. బట్ దీనికి ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. అడల్ట్స్కి ఏమొచ్చి 300, చిల్డ్రన్స్కి 200 ఛార్జ్ చేస్తున్నారు. ఇది పీకు పార్క్ బర్డ్స్ పార్క్ అన్నమాట. ఈ యార్కుడ్లో డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అందులో జెంట్స్ సీట్ వ్యూ పాయింట్ అని ఒకటి, లేడీస్ సీట్ వ్యూ పాయింట్ అని ఒకటి, చిల్డ్రన్ సీట్ వ్యూ పాయింట్ అని ఒకటి, ఇలా 3 వ్యూ పాయింట్లు ఉన్నాయి. మూడిట్లు చూడడానికి మాకైతే టైం లేకపోవడం వల్ల మూడిట్లో ఒకటి బెస్ట్ ఏంటని అడిగితే డ్రైవరు లేడీస్ సీట్ వ్యూ పాయింట్ బెస్ట్ అన్నారు. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మేము వెళ్ళబోయే పాయింట్ లేడీస్ సీట్ వ్యూ పాయింట్ అన్నమాట. సో మిగతా 2 వదిలేసాము, ఇదొకటి మేము కవర్ చేసాం, లేడీస్ సీట్ వ్యూ పాయింట్. ఇక్కడ మాకు బజ్జీలు అవి బాగుంటాయి తినడానికి అని చెప్పారు. అందుగురించే ఈ పాయింట్ మేము ఎంచుకున్నాం అన్నమాట. అప్పటికే ఈవినింగ్ 6 o'clock దాటిపోవడం వల్ల ఇంకెక్కువ పాయింట్స్ కవర్ చేయలేకపోయాం. ఈ వ్యూ పాయింట్ నుంచి సన్సెట్ అయితే ఈవినింగ్ 6 o'clock చాలా బాగుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. సన్సెట్ని అయితే చాలా బాగుంది. ఈ కనబడుతుంది యార్కుడ్ లేక్ బోటింగ్ ఎంట్రన్స్ పాయింట్. మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉంటుందన్నమాట. ఆ తర్వాత మేము మెయిన్ రోడ్లో షాపింగ్ చేయడానికి వచ్చాము. ఈ మెయిన్ రోడ్లో రకరకాల షాపింగ్స్ అన్నీ ఉన్నాయి, చాక్లెట్స్ అని, రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయి. ఈ యార్కుడ్ హిల్ స్టేషన్ అనేది కొడైకెనాల్కి సిమిలర్గా ఉంటుందన్నమాట. బట్ అంత రష్ అయితే లేదు. చలి అయితే మాత్రం విపరీతంగా ఉంది. షాపింగ్ అయిపోయిన తర్వాత హోటల్కి వచ్చి మేము ఫైర్ క్యాంప్ దగ్గర రిఫ్రెష్ అయ్యాము. మా డే 3 ఈ విధంగా ఎండ్ అయింది. డే 4లో మేము ఏం కవర్ చేసాం అన్నది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.